నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1,46,00,000 రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ఏకగ్రీవం. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి అందించిన సేవలు ఉద్యోగ పర్వంలో ఉన్న వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు. పట్టణ అభివృద్ధిలో భాగంగా వివిధ వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు కౌన్సిలింగ్ ఆమోదం పొందిన 1,46,20,000 రూపాయల మేర చేపట్టే అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పట్టణంలోని 2, 4, 5, 7, 8, 9 వార్డుల్లో సీసీ రోడ్లు, సీసీ కాలువలు, కల్వట్ల నిర్మాణానికి శనివారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని వివిధ వార్డుల్లో ఆ వార్డు ప్రజల అవసరాల నిమిత్తం అభివృద్ధి పనులకు ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో 1,46,20,000 రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, డిఈ శ్రీనివాసరావు, ఏఈ సునీల్ కుమార్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఈ రోజు వచ్చేసి దాదాపు 6 వార్డుల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి రోడ్డు కానీ డ్రైన్స్ కానీ మొత్తం 1,46,00,000కి శాంక్షన్ చేశాము. జెండర్ ఫండ్లోని ఈ రోజున అభివృద్ధిలో భాగంగా మన తెనాలిపట్నం సుందరీకరణకి మనం తీర్చిదిద్దుకోవాలనే జయంతో వార్డులో కొన్ని వార్డులు వర్క్ చేస్తున్నారు, కొన్ని వార్డులో చేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా మిగతా వార్డుల్లో కూడా ఏవైతే ఉన్నాయో వర్కులు తప్పకుండా చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలానే ప్రతి ఒక్కరు నేను కానీ కమిషనర్ కానీ కాంట్రాక్టులు పిలిచి శంకుస్థాపన చేసి వదిలేయకుండా ఆ పని తొందరగా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. తెనాలి పురపాలక సంఘం పరిధిలో వివిధ వార్డుల్లో ముఖ్యంగా 5 వార్డుల్లో 1,46,00,000 రూపాయలతో రోడ్స్ మరియు డ్రైన్స్ను శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాలు జరిగాయి. నిన్న మాకు కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ గారు కావచ్చు, అట్లాగే మా యొక్క కౌన్సిల్ సభ్యులు వివిధ రకాల డెవలప్మెంట్ వర్క్స్ మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. కాంట్రాక్టర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ వార్డ్స్లో మేము డెవలప్మెంట్ వర్క్స్ ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా అన్ని వార్డ్స్లో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చేపడతాం. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ గారు, తర్వాత అట్లానే మన కమిషనర్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు, తర్వాత వైస్ చైర్మన్లు అందరం కలిసి వార్డులలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని మొన్న ఈ మధ్య మొత్తం రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈ రిపోర్ట్లో భాగంగా డ్రైన్స్, రోడ్లు కూడా డెవలప్ చేయాలని కోరికతో మేము మొత్తం ఒక ప్రణాళిక చేసుకున్నాము. దానిలో భాగంగా 7వ వార్డులో ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుంచి పాత సరోజిని హాస్పిటల్ దాకా రోడ్డు బాగా డౌన్లో ఉంటాం. దీని మూలన వర్షాలు వస్తే ఈ రోడ్డు మొత్తం కూడా వాటర్ మోకాళ్ళ దాకా నీళ్ళు రావడం జరుగుతుంది. దీన్ని గమనించుకొని మరి 7వ వార్డులో రోడ్డు శాంక్షన్ జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఇంతవరకు ఏమీ చేయించలేకపోయానని అసంతృప్తిగా ఉండేది. ఇవాళ డ్రైను, సీసీ రోడ్లు ఇవన్నీ శంకుస్థాపన జరిగింది. అందువల్ల చాలా సంతోషంగా ఉంది. చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూ అధికారుల మెప్పు పొందడంతో పాటు సహచర ఉద్యోగులకు శ్రేయోభిలాషిగా తమ ఉద్యోగ జీవితంలో మెరుగైన సేవలు అందించిన ఏసీపీ శ్రీమన్నారాయణ విశ్రాంత జీవితం సుఖవంతంగా కొనసాగాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శ్రీమన్నారాయణకు వీడ్కోళ్లు అభినందనలు తెలిపారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన శ్రీమన్నారాయణకు వీడ్కోలు అభినందన సభ శుక్రవారం రాత్రి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యక్తులు తమ ప్రసంగాలతో శ్రీమన్నారాయణ విధి నిర్వహణలో విలువైన సేవలు అందించారని కొనియాడారు. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో ఎవరికైనా ఉద్యోగ విరమణ అనివార్యమని, వారు అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని విధి నిర్వహణలో ఉన్నవారు మెరుగైన సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ దంపతులను ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు, పురపాలక సంఘ ఉద్యోగులు, శ్రీమన్నారాయణ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఏసీపీ గారు ఆయన ఎంతగానో ఆయన ఉన్న సంవత్సరం అయినా మెరుగైన సేవలు అందించారు. ఆయన రిటైర్మెంట్ అంటే మాకే బాధగా ఉంటుంది. మేము ఒక 4 నెలలు ఉంటాము, మాతో పాటు రిటైర్మెంట్ చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ ఎంత స్మూత్గా ఉంటారో పనిలో మటుకి అంత నిమగ్నంలో బాగా చేస్తారు. అదొక్కటి లోపంగా ఉంది సార్. అప్పుడే మీరు వెళ్తున్నందుకు మాకు చాలా బాధగా ఉంది సార్. అంచెలంచెలుగా ఎదిగి మరియు అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కొని కొన్నిసార్లు సర్వీస్లో కూడా కొన్ని ఇబ్బందులు పడినా
ఈరోజు అసిస్టెంట్ సిటీ ప్లానర్గా ఏసీపీగా మన మున్సిపాలిటీలో పనిచేసి అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ రీజన్ యొక్క డెవలప్మెంట్ అథారిటీలో ఎంతో కీలకమైన ప్రాజెక్ట్స్లో శ్రీ వెంకట సుబ్బయ్య గారితో కూడా కలిసి పనిచేసి రాజధాని నిర్మాణ ప్రణాళికలో ఆయన వంతు కూడా పాత్ర పోషించి చివరి దశగా మన తెలంగాణ పురపాలక సంఘంలో రిటైర్మెంట్ అవుతున్నందుకు అందరికీ కూడా గర్వకారణం. ప్రత్యేకంగా వారికి సందర్భంగా మాకు ఈ యొక్క గౌరవించే సభను తెనాలిలో వచ్చినందుకు కూడా అదే కమిషనర్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సున్నిత మనస్తత్వం కానీ, ఆ కూల్నెస్ కానీ, పాజిటివ్ యాటిట్యూడ్ కానీ, సో ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉండాలో సార్ దగ్గర అన్నీ ఉన్నాయి. మనం ఈ రోజు నుంచి నెక్స్ట్ అంటే రిటైర్మెంట్ అవుతున్నాం కాబట్టి చూడలేమని బాధపడుతూ సెలవు తీసుకుంటాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి అధ్యక్షుడిగా డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక బోస్రోడ్లోని ఐఎంఏ హాల్లో శుక్రవారం రాత్రి 2025-26 సంవత్సరానికి తెనాలి శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. డాక్టర్ జి శివప్రసాద్ బాబు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్ ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ డాక్టర్ టి రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ జి రవిశంకర్, జనరల్ సెక్రటరీగా జి కోటేశ్వర్ ప్రసాద్, కోశాధికారి డాక్టర్ టి అఖిలేష్ సభ్యుల ఓటింగ్ ద్వారా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డాక్టర్ జి శివప్రసాద్ బాబు తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ డాక్టర్ల బృందం నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. 25-26 సంవత్సరానికి తెనాలి ఐఎంఏ బాడీకి ఎన్నికలు నిర్వహించాం. ఆ ఎన్నికల్లో 2 యునానిమస్గా ఎలక్ట్ అయ్యారు. వారు ప్రెసిడెంట్ డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్ అండ్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ టి రాకేష్ గారు. మిగతా 3 పోస్టులకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినాయి. దానిలో వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ రవిశంకర్ రావు గారు, సెక్రటరీగా డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు మరియు ట్రెజరర్గా టి అఖిలేష్ గారు భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. వారందరికీ నా అభినందనలు. We all doctors are అంత కంబైన్గా ఉంటామండి. యూనిటీ. దిస్ బాడీ ఈజ్ ఫర్ స్ట్రెంథనింగ్ ద అసోసియేషన్. సో వీ వాంట్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్ అండ్ వీ వాంట్ టు సేవ్ అవర్ రైట్స్ ఆల్సో. చాలా మేము ఎదుర్కొంటున్నాం డాక్టర్స్గా చాలా సమస్యలు. చాలా పర్మిషన్స్ కూడా హాస్పిటల్స్కి పెట్టారు గవర్నమెంట్. సో చాలా సమస్యలు మేము మా పని చూసుకుంటా మా మీద కొన్ని చాలా ప్రెషర్స్ వస్తున్నాయి. సో వీటన్నిటికీ మేము ఫైట్ చేయడం కోసం మేము ఒక స్ట్రెంథనింగ్ బాడీ పెట్టుకొని దాని ద్వారా గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి మేము ఫైట్ చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఏర్పడబడింది. మన ఐఎంఏకి హాజరయ్యే సభ్యులు కానీ ఐఎంఏ యాక్టివిటీస్ కానీ బాగా జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. అట్లాగే సభ్యులందరితో వీరు అన్యోన్యంగా ఉంటూ అకాడమిక్ యాక్టివిటీస్ కావచ్చు, సభ్యుల సమస్యల గురించి కావచ్చు, ఐఎంఏ యాక్టివిటీస్ కావచ్చు, వీరందరి ఆధ్వర్యంలో బాగా జరుగుద్దని మేము ఆశిస్తూ అత్యధిక మెజారిటీతో ఎలక్ట్ అయిన ఈ సభ్యులందరికీ, ఈ నాయకులందరికీ కూడా మేము అభినందనలు ఐఎంఏ సభ్యుల తరఫున తెలియజేస్తున్నాం. నేను జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యాను. మన ఐఎంఏ తెనాలి బ్రాంచ్కి అట్లానే మన తెనాలి పరిసర ప్రాంతాలు అట్లానే తెనాలి పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ మన ఐఎంఏ తెనాలి తరపు నుంచి మ్యాక్సిమం సేవలు అందించేటట్టు మేము ప్లాన్ చేసుకొని అట్లానే మన ఐఎంఏ సభ్యులకి అకాడమిక్ యాక్టివిటీసు, కల్చరల్ అండ్ మిగతా యాక్టివిటీస్ అన్నిట్లో ప్లాన్ చేస్తా మా బృందం తరపు నుంచి మేము కృషి చేస్తాము. ఈసారి ఐఎంఏ ఎలక్షన్స్లో ట్రెజరర్గా గెలవడం జరిగింది. నేను అలాగే మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరం కలిసి ఐఎంఏ తెనాలి బ్రాంచ్ యొక్క అభివృద్ధికి, డాక్టర్స్ యొక్క అకాడమిక్ యాక్టివిటీస్, అలానే డాక్టర్స్ అండ్ మిగతా జనాల యొక్క ఇద్దరి మధ్య ఒక వారధిలాగా పనిచేస్తూ ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే డాక్టర్స్ పట్లగానే అవి మొత్తం క్లియర్ చేసుకుంటూ, అలానే డాక్టర్స్ యొక్క సమస్యలని పూర్తిగా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని మా ఎగ్జిక్యూటివ్ తరఫున తెలియజేస్తాం. రాకేష్ అండి. ఈ సంవత్సరం ఐఎంఏ ఎలక్షన్స్లో జాయింట్ సెక్రటరీగా ఎలక్ట్ అవ్వడం జరిగింది. అలాగే నాకు సపోర్ట్ చేసి ఈ పోస్ట్ నాకు వచ్చేలా చేసిన డాక్టర్స్ అందరికీ, నా కొలీగ్స్కి స్పెషల్గా ధన్యవాదాలు. జనరల్గా పేషెంట్స్కి కానీ ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్స్ పట్ల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొద్దిగా లోటు జరుగుతుంది. ఈ కొత్తగా ఎలక్ట్ అయిన మా ప్యానెల్ ద్వారా అందరికీ రీచబుల్గా ఉంటూ అందరినీ కలుపుకుంటూ వెళ్తాం.
ఆర్యవైశ్యుల ఇలవెల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వాసవి పెనుగొండగా నామకరణం చేయడం హర్షణీయమని పెనుగొండ శ్రీ వాసవి పీఠ పీఠాధిపతి శ్రీ ప్రధ్యానంద సరస్వతి స్వామి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక గంగారమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెనుగొండ శ్రీ వాసవి పీఠ పీఠాధిపతులు శ్రీ ప్రధ్యానంద సరస్వతి స్వామి వారి మీడియాతో మాట్లాడుతూ శ్రీ వాసవి మాత జననం నుండి ఆత్మార్పణ చేసుకుని నగరేశ్వర స్వామిలో ఐక్యమైన క్రమాన్ని వివరించారు. పెనుగొండ క్షేత్రానికి శ్రీ వాసవి పెనుగొండగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాలిగ్రామ మఠ కార్యవర్గం పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండగా అమ్మవారి నామాన్ని పెడుతున్నట్లు వెల్లడించారు. దీనికి గాను పలు వాసవి సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేయటం జరిగింది. ఈ సంతోషాన్ని ఆర్యవైశ్యులందరూ కూడా ఒక పండుగగా జరుపుకుంటున్నారు. అలాగే మన బాలస్వామి వారు పీఠాన్ని అధిరోహించిన తర్వాత కొంతకాలంలోనే ఈ వాసవి పెనుగొండ అని నామకరణం చేయటం అనేది చాలా విశేషం. స్వామివారి ఆధ్వర్యంలో ఇంకా మంచిగా పెనుగొండ క్షేత్రం వర్ధిల్లాలని ఆర్యవైశ్యులందరూ కూడా మరి కోరుకుంటున్నారు. నిన్నటి రోజున మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీమతి సవిత గారు మన వాసవి పెనుగొండ క్షేత్రానికి వాసవి అని నామకరణం చేయటం జరిగింది. అది చాలా హర్షించదగిన విషయము. మన ఆర్యవైశ్యులందరి తరఫున కూడా మన కూటమి ప్రభుత్వానికి మరియు మన ఆర్యవైశ్య సంఘాలు, వాసవి సంఘాలు కానీ ఎంతో ఆనందదాయకం, హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో మహమ్మద్ సుబానీ గార్మి గంధం 30వ ఉరుసు ఉత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక టెలిఫోన్ ఎక్సెస్ బజార్లో షేక్ చాంద్ బాషా, సయ్యద్ జాఫర్, షేక్ ఇస్మాయిల్ బుడేల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన మహమ్మద్ సుబానీ గార్మి జెండా ఉత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ కూడళ్ల మీదుగా జెండా ఉత్సవం కొనసాగింది. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, తెలుగుదేశం పార్టీ కౌన్సిలింగ్ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తులు, సయ్యద్ అబ్దుల్లా, షేక్ నాజర్, జొన్నాదుల మహేష్, రవీంద్ర, సయ్యద్ మీరావలి తదితరులు పాల్గొన్నారు. టెలిఫోన్ ఎక్స్చేంజ్ బజార్లో ఉన్నటువంటి షేక్ చానా, జాఫరు, సయ్యద్ అబ్దుల్లా, మాబ్జానీ, ఇస్మాయిల్, దంసబ్బుడే మరియు వారి మిత్రబృందం మొత్తం కూడా కలిసి 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరం గార్మి జెండా, మహబూబ్ సుబానీ గార్మి జెండా తీయటం కులాలకి మతాలకి అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఐకమత్యంతో ఈ మహబూబ్ సుబానీ గార్మి పండుగ అత్యంత వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు తెలుగుదేశం నాయకులు ఆల్పాటి రామప్రసాద్ గారి తరఫున నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. దుగ్గిరాల రైలుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపనందు గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాలను శనివారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు శనివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. మొత్తం 108 మంది దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు. తొలుత స్వామివారికి విశ్వక్షేణ పూజ, కలశారాధన, నవగ్రహారాధన, పంచలోహ పాలక పూజ, అష్టదిక్పాలక పూజ జరిపి అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రారంభించి కథను వినిపించారు. అర్చకులు సాకేత్, వేదాంతం రామచంద్రులు వేదమంత్రాల నడుమ వ్రతాన్ని చేయించారు. తదుపరి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులు, మహిళలకు తగిన ఏర్పాట్లు చేశారు. విశేషంగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని మన దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేషంగా ఈరోజు 100 మందితో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకొని ఉన్నాం. అలాగే ఎంతోమంది ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో పాల్గొని విశేషంగా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాటు కార్తీక మాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులై విశేషంగా భక్తులు విరివిగా ఇక్కడికి వేచేస్తూ వారి మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు తీర్చడం ఇక్కడ విశేషం. అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం విశేషమైనది. ఈ యొక్క పవిత్రమైన కార్తీక మాసంలో దుగ్గిరాల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మరి ఈరోజు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకోవడం జరిగింది. శివకేశవులకి ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. అటువంటి రోజుల్లో మరి శనివారం ఏకాదశి
ఈరోజు ఇక్కడ కొన్ని వందల మందితో సత్యనారాయణ వ్రతం నోసుకొని మరి భక్తులకు కూడా ఈ స్వామివారి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి నెల శ్రవణాక్షత్ర రోజు శ్రవణాక్షత్ర కళ్యాణం జరుగుతుంది. స్వామివారి శాంతి కళ్యాణం. భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోండి. దుగ్గిరాల మండలంలో మోందా తుఫాన్ బాధితులకు 114 జీవోను అనుసరించి రెవెన్యూ అధికారులు శనివారం నగదును పంపిణీ చేశారు. దుగ్గిరాల మండలంలోని 14 గ్రామాల్లో మొత్తం 15 పునరావాస కేంద్రాల్లో నివాసముంటున్న 264 కుటుంబాలకు 4,95,000 రూపాయలు అందించారు. తొలుత చిలువూరు గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశవన్ శ్రీఅనిత, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, చిలువూరు గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, ఎంపీడీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ, చిలువూరు శేషగిరి, యేసుపాదం, విఆర్ఓ బాబురావు, పంచాయతీ కార్యదర్శి శరత్ వరద బాధితులు పాల్గొన్నారు. ఒక్కరైతే 1,000 రూపాయలు, ఇద్దరైతే 2,000, ముగ్గురైతే 3,000 కంట్లో వేయకుండా వాళ్ళ ఇంటికే వెళ్ళి చేతిలో ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజులు కష్టకాలంలో ఉన్న వాళ్ళకి అధికారులండి, కూటమి ప్రభుత్వ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఇంత అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన నియోజకవర్గంలో, మన మండలంలో ముఖ్యంగా మండలాధికారుల దగ్గర నుంచి, వీఆర్ఓల దగ్గర నుంచి, పంచాయతీ శాఖ కానీ రాత్రి మావుల్లో ఆఫీసుల్లోనే ఉండి పునరావాస కేంద్రాల్లో పోలీస్ శాఖ అందరూ కూడా సమన్వయంతో అన్ని శాఖల వారు కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా గ్రామాల్లో ఉండి నిత్యం పర్యవేక్షణ చేస్తూ కూటమి నాయకులు కూడా అందరూ కూడా వారికి తోడ్పాటును అందిస్తూ వాళ్ళకి భోజన వసతి, రాత్రిపూట పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి పాలు, బిస్కెట్లు అందజేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి అకౌంట్లో కాకుండా స్వయంగా ఇంటింటికి వెళ్తూ వీఆర్ఓలు, మరి పంచాయతీ శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా ఈరోజు మా ఎంఆర్ఓ గారి తోడ్పాటుతో ప్రతి ఒక్కరికి కూడా, ఒకళ్ళు ఉంటే కనుక 1,000 రూపాయలు, అదే ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే కనుక 3,000 రూపాయలు ప్రతి కుటుంబానికి అందజేస్తున్నందుకు కూటమి ప్రభుత్వం తరపున, దుగ్గిరాల మండల ప్రజల తరపున కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతారు. నిజంగా అనుభవశాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పేదలకి, బలహీన వర్గాలకి ఎలా ఉపయోగపడాలి అనే ఆలోచనతో మరి ముందస్తు చర్యల్లో ప్రణాళికలో భాగంగానే ఉన్నటువంటి మన కచ్చా హౌసెస్లో ఉన్నటువంటి వాళ్ళని, కట్ల మీద ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా పునరావాస శిబిరాన్ని తరలించడం జరిగింది. వారికి ముందు చూపుతో ఆలోచించి వారికి భోజనం ఏర్పాట్లు అయితేనేవ్వండి, మరుసటి రోజు ఉదయం అల్పాహారం అయితేనివ్వండి, మళ్ళా కూడా మధ్యాహ్నం లంచ్, అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి, అలాగే ఆ ఏర్పాట్లతో భాగంగా వారందరికీ కూడా మరలా కూడాను ప్రతి హెడ్కి 1,000 రూపీస్, 1,000 రూపాయలు మరి ధన సహాయం చేయటం కూడా జరిగింది వారి కుటుంబాలకి. మనం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్పేసి, అలాగే మన కాన్స్టిట్యూన్సీ ఇంత బాగా అడ్వాన్స్గా అన్నీ కూడా మనకి బాగా జరుగుతున్నాయి. ముందు చూపుగా మరి మన శాసనసభ్యులు నారా లోకేష్ గారు కూడాను చాలా బాగా మనకి అన్ని ప్రోగ్రామ్స్ కానివ్వండి సాయం చేస్తూ ఉన్నారు. అండ్ ఏదైతే కచ్చా హౌసెస్ ఉన్నాయో, అంటే తాటాకులు అట్లా వర్షం వస్తే గాలికి, అంటే మెయిన్ మనకి వర్షం తక్కువ వస్తుంది అనుకున్నాము, గాలి ఎక్కువ వస్తుందని ప్రిడిక్షన్లో ఉన్నాము అప్పుడు. సో ఆ గాలికి పక్కన చెట్లు, స్తంభాలు ఏమైనా ఇళ్ల మీద పడిపోతాయేమో అని చెప్పేసి మమ్మల్ని మా అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మీరు చూసి వాళ్ళందరినీ సేఫ్ సెంటర్కి పంపించమని చెప్పడం జరిగింది. సో ఆ ఇష్యూలో భాగంగా మేము అన్ని ఊళ్ళలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. మొత్తం దుగ్గిరాల మండలంలో 15 పునరావాస కేంద్రాల్లో మేము ఆ 2 రోజుల్లో 600 మందిని ఆ పునరావాస కేంద్రాలు తరలించాము. ఇద్దరు కూడా అక్కడ నైట్ డిన్నర్ పెట్టాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ డిన్నరు, పిల్లలకి బిస్కెట్లు, పాలు, టీ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ ఎసెన్షియల్ కమోడిటీస్ నిన్న మొత్తం కుటుంబాలు 264 కుటుంబాలకి ఈసీస్ నిన్న మాకు వచ్చాయి. 25 kgs రైస్, కందిపప్పు, పంచదార, ఆలు అండ్ ఇవన్నీ వచ్చినాయి. సో అవన్నీ కూడా మేము నేను మండలం మొత్తం కూడా మన కూటమి నాయకులతో వాళ్ళ కోఆపరేషన్తో అందరూ కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేశాము. ప్రపంచంలో ముస్లిం మైనార్టీలకు ఏం జరిగినా తక్షణమే స్పందించే ముస్లిం మైనార్టీ మేధావి, భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుభానీ ఈ పర్యాయం కూడా స్పందించారు. భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్గా వ్యవహరించిన మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ మంత్రివర్గంలో స్థానం దక్కడం పట్ల షేక్ సుభానీ హర్షం వ్యక్తం చేశారు. దుగ్గిరాల మూర్తాజా నగర్లో శనివారం సుభానీ మాట్లాడుతూ భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్గా సేవలందించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహమ్మద్ అజారుద్దీన్ను ఆయన సొంత రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్గా సేవలందించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహమ్మద్ అజారుద్దీన్ గారిని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకోవడంపై
హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆయన దేశానికి అందించిన సేవలను గమనించాలి. భారత జట్టు సారథిగా తనదైన ముద్రతో పాటు మణికట్టు కదలికలతో బ్యాట్ను సొగసుగా తిప్పుతూ పరుగుల వరదరాచడం అజారుద్దీన్ దిట్ట. మొత్తం కెరీర్లో 99 టెస్టు మ్యాచ్లు, 334 వన్డేలకు వ్యవహరించారు. అజారుద్దీన్ 40 టెస్టులు, 174 వన్డేలకు కెప్టెన్గా వ్యవహరించారు. అజారుద్దీన్ నాయకత్వంలో టీమిండియా 14 టెస్టులు, 90 వన్డేలు సాధించింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 1,46,00,000 రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ఏకగ్రీవం. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి అందించిన సేవలు ఉద్యోగ పర్వంలో ఉన్న వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.